రేషన్ పరేషన్ లబ్ధిదారుల అవస్థలు. అంటే మనం ఇది బంగారు తెలంగాణ అని చెప్పుకోవాలన్నా, అప్పుల తెలంగాణ అని చెప్పుకోవాలన్నా, లేకుంటే దగాబడ్డ తెలంగాణ అని చెప్పుకోవాలన్నా, లేకుంటే దోపిడీ చేస్తున్న తెలంగాణ అని చెప్పుకోవాలన్నా, మరి ఏ తెలంగాణ అనుకోవాలి? మరి బంగారు తెలంగాణ అని చెప్పి 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ అప్పుల తెలంగాణ చేసిపోయి కూర్చున్నాడు ఇలా. మరి ప్రజాపాలన అని పేరు చెప్పుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా రేవంత్ రెడ్డి దీన్ని భూముల్ని కాపాడుతని చెప్పి ఇలా భూములను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 3 నెలల కోట, 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఒక్కటేసారి ఇస్తున్నారు. మరి ఆ 3 నెలలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని ఆటోలలో వేసుకపోవాలి. ఇక్కడేం దోపిడీ జరుగుతుంది? ఈ ఆటో కిరాయిలు ఒక్కొక్క మనిషి దాదాపు 70-80 కిలోలు తీసుకుపోవాలంటే 200-300 రూపాయలు ఆటో ఛార్జెస్ అవుతున్నాయి. అంటే వీళ్ళకి టోపీ పడుతుంది. ఉచిత బియ్యం అంటుండ్రు, సన్న బియ్యం అంటుండ్రు, 300 రూపాయలు కేవలం ఈ ట్రాన్స్పోర్టేషన్గా వీళ్ళు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గోధుమల మాయాజాలం. గత 2 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి వార్తలు చూసినట్లయితే లబ్ధిదారులకు ఎవరికి కూడా రేషన్ కార్డు హోల్డర్లకు గోధుమలు ఇచ్చిన పాపన లేదు. అసలు ఈ బియ్యం 3 నెలలు ఇస్తారు కాబట్టి ఈ నెలలేమో అసలు గోధుమలు ఊసే లేదు, ఈరోజు స్టాక్ లేదని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తుండ్రు? 3 నెలలకు సరిపడేటువంటి సరుకులు ఇవ్వాలంటే ఒక 30 మందికి ఇచ్చేది 3 అయిపోతుంది. ఎందుకంటే 24 కిలోలు తీసుకుపోయేటువంటి లబ్ధిదారుడు 72 కిలోలు తీసుకుపోతుంది. అంటే వాళ్ళకు పట్టేటువంటి స్టాక్ ఏదైతే ఉందో ఒక షట్టర్లో వేసినటువంటి ఒక లోడు అది ఒక 10 మందికి 15 మందికి ఇవ్వగానే ఆ రోజు బియ్యం అయిపోతుంది. అంటే అక్కడ ఏం చేస్తుండ్రు? నో స్టాక్ అనేటువంటి బోర్డు పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు పనికి పోయేటోళ్ళు వీళ్ళంతా కూడా రేషన్ సరుకులు బియ్యం తీసుకునేటోళ్ళు కూలో నాలో చేసుకొని మరి ఇతర ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి లైన్ కట్టి ఆ రోజు మొత్తం వాళ్ళ పని పోతుంది. కూలీ పనికి పోయేటోళ్ళకి కూలి పని పోతుంది. ఆ డే అంతా ఇక కథమే. త్వరలోనే ఇలాంటి రేషన్ పరేషన్ అనే దానికి లబ్ధిదారుల అవస్థకు చెక్ పెట్టే విధంగా ఉండాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. రేషన్ పరేషన్ లబ్ధిదారుల అవస్థలు, రేషన్ పరేషన్ లబ్ధిదారుల అవస్థలు అని హెడ్డింగ్ తోటి మన భారత్ శక్తి పేపర్లో ఇలా ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చినటువంటి సందర్భం ఇక్కడ చూస్తున్నాం. బాగా గమనించండి. ఇక్కడ మీరు ఏముంది? ఇక్కడ రేషన్ పరేషన్ లబ్ధిదారుల అవస్థలు. మరి ఇది మన తెలంగాణ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ యొక్క వీళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉండరో రేషన్ కార్డు హోల్డర్సు, గ్యాస్కు సంబంధించి పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ పౌర సరఫరాల శాఖ కిందకే వచ్చినటువంటి ఇవన్నీ ఉంటాయి కూడా. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు? ఇక్కడ చూడండి, ఈయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ బంగారు తెలంగాణలో రేషన్ కష్టాలు మంత్రి కమిషనర్ దృష్టి పెట్టాలని ఇక్కడ ఒక మెయిన్ హెడ్డింగ్ వచ్చింది. అంటే మనం ఇది బంగారు తెలంగాణ అని చెప్పుకోవాలన్నా, అప్పుల తెలంగాణ అని చెప్పుకోవాలన్నా, లేకుంటే దగాబడ్డ తెలంగాణ అని చెప్పుకోవాలన్నా, లేకుంటే దోపిడీ చేస్తున్న తెలంగాణ అని చెప్పుకోవాలన్నా, మరి ఏ తెలంగాణ అనుకోవాలి? మరి బంగారు తెలంగాణ అని చెప్పి 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ అప్పుల తెలంగాణ చేసిపోయి కూర్చున్నాడు ఇలా. మరి ప్రజాపాలన అని పేరు చెప్పుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా రేవంత్ రెడ్డి దీన్ని భూముల్ని కాపాడుతని చెప్పి ఇలా భూములను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ పోతే ఈ అన్నిటికంటే మించినటువంటిది ఒకటి ఉంది, రేషన్ సరుకులు తీసుకునేటువంటి వ్యవస్థ. ఇదే పౌర సరఫరాల శాఖ. మరి ఇక్కడ దీనికి మంత్రి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సన్న బియ్యం పంపిణీ చేసేది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొన్న ఏం చేసిండు? అసెంబ్లీ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యంతో అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు భోజనం పెట్టించిండు. మరి మీరు తింటూరు, బాగానే ఉంది భోజనాలు. మరి పౌర సరఫరాల శాఖ ఏ విధంగా నడుస్తుంది ఏందనేది ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక పరేషాన్ ఏముందనేది ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపు 3 నెలల కోట, 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఒక్కటేసారి ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క లబ్ధిదారుడు 3 సార్లు బయోమెట్రిక్ చేయాల్సి వస్తుంది. అంటే పొద్దుగాల 6 గంటలకు వచ్చి లైన్ కడితే ఒక రేషన్ షాప్ దగ్గర దాదాపు ఎర్రటి ఎండల ఇప్పుడున్నటువంటి సూపర్ మెలినినో ఎండల తీవ్రతకు ముసలోళ్ళు, ఆడవాళ్ళు అందరు కూడా వచ్చి ఒక పెద్ద లైన్, క్యూ లైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్యూ లైన్ కట్టి మరి ఆ 3 నెలలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని ఆటోలలో వేసుకపోవాలి. ఇక్కడేం దోపిడీ జరుగుతుంది? ఈ ఆటో కిరాయిలు ఒక్కొక్క మనిషి దాదాపు 70-80 కిలోలు తీసుకుపోవాలంటే 200-300 రూపాయలు ఆటో ఛార్జెస్ అవుతున్నాయి. అంటే వీళ్ళకు టోపీ పడుతుంది. ఉచిత బియ్యం అంటుండ్రు, సన్న బియ్యం అంటుండ్రు, 300 రూపాయలు కేవలం
ఈ ట్రాన్స్పోర్టేషన్గా వీళ్ళు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే వీళ్ళందరూ కూడా పరేషాన్ అవుతుంది ఈ 3 నెలల బియ్యం ఇవ్వడంతో. మరి దేనికి ఇస్తున్నారు ఈ బియ్యము? ఒకేసారి 3 నెలల కోట ఒక్కసారి పంపిణీ ఆటో ఛార్జీల మోత అనేటువంటిది ఇక్కడ మనం మెయిన్ హెడ్డింగ్ చూస్తున్నాం. ఇక దీంట్లో చూస్తే గోధుమల మాయాజాలం. గత 2 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి వార్తలు చూసినట్లయితే లబ్ధిదారులకు ఎవ్వరికి కూడా రేషన్ కార్డు హోల్డర్లకు గోధుమలు ఇచ్చిన పాపన లేదు. పోయిన నెలలో రంజాన్ నెలలో కూడా మరి వాళ్ళకు ముస్లిం పండుగ సందర్భంగా కూడా ఈ యొక్క గోధుమలు 1 కిలో 700 గ్రాములట ప్రతి కార్డు. మరి అది ఎక్కడ జీవో ఇచ్చిండ్రు, ఏం చేస్తుర్రు, ఈ గోధుమల మాయాజాలం ఏం జరుగుతుంది? అసలు ఈ బియ్యం 3 నెలలు ఇస్తున్నారు కాబట్టి ఈ నెలలోనేమో అసలు గోధుమల ఊసేలేదు. మరి ఇదంతా కూడా ఇక్కడ ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టీఫెన్ రవీంద్ర గారు చూడండి ఇక్కడ. ఈయన 99 బ్యాచ్ ఐపీఎస్కి చెందినటువంటి ఒక ఉత్తమ పోలీస్ ఆఫీసర్. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కమిషనర్గా, పోలీస్ కమిషనర్గా చేసినటువంటి ఎన్నో సేవలు అందించి ఎంతో ఉత్తమ అవార్డులు తీసుకొని మరి నిజాయితీకి నిలువెత్తుకు నిదర్శనమైనటువంటి మరి స్టీఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో మీరంతా నిక్కచ్చిగా పనిచేస్తారు కాబట్టి ఈ పౌర సరఫరాల శాఖకు దాదాపుగా సంవత్సరం కావస్తుంది. దాదాపు 8 నెలలు దాటింది ఈ పదవి తీసుకొని పౌర సరఫరాల శాఖ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర గారు మరి బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి అవకతవకలు, ఈ యొక్క బియ్యం మాఫియా, రేషన్ సరుకుల మరి అందించే దాంట్లో జాప్యం జరుగుతున్నటువంటిది, మరి ఈ గోధుమల పరిస్థితి ఏంది, ఇప్పటివరకు గోధుమలు వేయట్లేరు, ఈ మాయాజాలం అంతేంది, ఈ గోధుమలు కిలో ఇచ్చి 16 రూపాయలు వసూలు చేసేది ఏంది, ఈ యొక్క పౌర సరఫరాల్లో మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏమున్నాయి, డీలర్లు అవలంబించేది ఏంటిది, లబ్ధిదారులకు జరిగేటువంటి నష్టం ఏంటిది? మరి ఇవన్నీ కూడా ఈ బంగారు తెలంగాణలో రేషన్లు కష్టాలు మంత్రి కమిషనర్ దృష్టి పెట్టాలని ఇక్కడ ఒక హెడ్డింగ్తో చూడండి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈయనే స్టీఫెన్ రవీంద్ర గారు, ఈయనే ఈ మొత్తము రేషన్ సరుకులకు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, గ్యాస్కు కానీ ఇవన్నీ కూడా పౌర సరఫరాల శాఖ కిందికి వస్తాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరతతోటి పెద్ద ఎత్తున గ్యాస్ మాఫియా, గ్యాస్ సిలిండర్లు 5,000కు 6,000కు ఓటర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. సార్ స్టీఫెన్ రవీంద్ర గారు, మీకైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో మీకు ఉన్నటువంటి మంచి పేరు, మీరు ఎన్నో పదవులు అలంకరించి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసి మీరు అవార్డులు పొందినటువంటి మీరు ఈరోజు ఒక సాధారణ ప్రజలకు రావాల్సినటువంటి సరుకులు ఈ యొక్క పౌర సరఫరాల శాఖ ద్వారా నిర్ణయించబడినటువంటి మనిషికి 6 కిలోల బియ్యం, అవి సన్న బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు సన్న బియ్యంతో పాటు మనిషికి కార్డుకు దాదాపు ఒక రేషన్ కార్డుకు 5 కిలోల గోధుమలు ఇవ్వాల్సింది ఉండగా మరి ఇన్ని రోజుల నుంచి ఇచ్చినటువంటి గోధుమలు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేరని ప్రశ్నిస్తున్నారు లబ్ధిదారులు, రేషన్ కార్డు లబ్ధిదారులు. మేము సూటికి అడుగుతున్నాం, మరి స్టీఫెన్ రవీంద్ర గారు మీ దృష్టికి వచ్చిందా లేదా? మేము ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాళ్లకు, కొంతమందికి సిఎస్లకు, వాళ్లకు మన రంగారెడ్డి సివిల్ సప్లై ఆఫీసర్లకు ఫోన్లు చేస్తే చాలామంది గోడు వెళ్ళబోస్తున్నారు, గోధుమలు ఇస్తలేరని. కొంతమంది రేషన్ షాపులలో డీలర్లు ఏమో గోధుమలు తేరు, ఒకవేళ తెచ్చినా 1 రోజు 2 రోజులు ఖతం చేస్తారు, మళ్ళీ ఇచ్చినా కూడా 1 కిలో ఇస్తారు, ఆ కిలోను కూడా 16 రూపాయలకు అమ్ముతుండ్రు రేషన్ షాపులలో. ఇంత దోపిడీ జరుగుతుంది సార్, మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు, దీనికి కమిషనర్గా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు, మీ ఇద్దరు కూడా ఈ వీడియో ద్వారా ఇవాళ భారత్ శక్తిలో వచ్చినటువంటి ఆర్టికల్ ద్వారా మరి రేషన్ పరేషాన్ లబ్ధిదారుల అవస్థలు అనేటువంటి ఈ టైటిల్ తోటైనా ఇప్పటికైనా మీరు దీని మీద దృష్టి పెట్టామని ప్రజలు కోరుతున్నారు. మేము కూడా గ్లోబల్ 360 ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క స్టీఫెన్ రవీంద్ర గారు ఒక మంచి ఆఫీసరు, మీరు ఇప్పటికైనా ఈ యొక్క మరి రేషన్ సరుకులలో అవకతవకలను అధిగమించే విధంగా అందరికీ గైడ్ లైన్స్ ఇచ్చి, మీ కింది స్థాయి ఆఫీసర్లకు కానీ డీలర్లకు కానీ గైడ్ లైన్స్ ఇచ్చి ప్రజలకు అందుబాటులో మరి బియ్యం ఇచ్చే విధంగా వాళ్ళకి ఏదైనా ఒక సిస్టమ్ పెట్టి, ఈ నెల అంటే మీరేం చెప్తున్నారు, వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఎందుకు సార్ 3 నెలల బియ్యం ఇస్తున్నారు ఒకటేసారి, ఇబ్బంది అవుతుంది డీలర్లకు, బయోమెట్రిక్ చేసే కాడ ఇవన్నీ అవస్థలు అవుతున్నాయి ఏంటి సార్ అంటే, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంది, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఏం ఆర్డర్స్ ఉన్నాయి సార్ అంటే, గోదాములు ఖాళీ చేయాలి, ఇప్పుడు సీజన్లో వడ్లు కొనుగోలు చేస్తారు రైతుల దగ్గర,
ఆ కొన్నటువంటి వడ్లను గోదాములలో మేము లోడ్ చేసుకోవాలి కాబట్టి ఈ ఉన్నటువంటి 3 నెలల సరుకును ఒకసారి ఖాళీ చేసి ఆ ఖాళైన గోదాములలో ఈ యొక్క వడ్లను నింపడానికి మేము 3 నెలల సరుకు ఒకసారి ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది మీరు ఒకటే స్టీఫెన్ రవీంద్ర సార్ మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ఎంతవరకు వాస్తవం? ఈ యొక్క ఆఫీసర్లు చెప్పేది, డీలర్లు చెప్పేది ఒక తీరుగుంది, ఆఫీసర్ చెప్పేది ఒక తీరుగుంది. మరి మీరు పూర్తి వివరణ మిమ్మల్ని నుంచి ఆశిస్తున్నాం. అంటే ఈ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు అనేటువంటి గ్రామాలలో తక్కువ ఉన్నాయి. లిమిటెడ్ పీపుల్ ఉంటారు అక్కడ, ఇక్కడ అన్లిమిటెడ్ పీపుల్స్. ఇక్కడ ఏం జరిగినా కూడా పట్టించుకునే నాదులు లేడు. మరి బియ్యం అనేది ఎప్పటికీ ఒక దగ్గర లోడ్లకు లోడ్లు పట్టుకున్నటువంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి సన్న బియ్యం వచ్చినప్పటి నుంచి పెద్ద మాఫియా బయలుదేరి ఆ రేషన్ షాప్ల పొంటి 2 వీలర్ల మీద ఆ బియ్యాన్ని వాళ్ళు కొనుగోలు చేసి మరి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఒక పెద్ద బియ్యం మాఫియా అనేది మరి తయారైపోయింది. స్టీఫెన్ రవీంద్ర సార్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ దయచేసి మీరు చాలా ఉన్నతమైనటువంటి పదవులు అవలంబించినటువంటి మీరు స్టీఫెన్ రవీంద్ర గారు, మీకు ఒక మంచి పేరు ఉంది. ఇలాంటి అవినీతిని అరికట్టే దాంట్లో మీరు ముందు లైన్లో ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక పోలీస్ కమిషనర్గా హైదరాబాద్ నగరాన్ని మరి ఎన్నో రకాలైనటువంటి మరి ర్యాకెట్స్ను కూడా గుట్టురట్టు చేసినటువంటి చరిత్ర మీకుంది. మరి ఇప్పుడు మీకు ఇది పెద్ద లెక్క కూడా కాదు. మీరు చేసినటువంటి త్యాగం చేసినటువంటి దానిలో ఈ పౌర సరఫరాల శాఖలో జరిగేటువంటి అవినీతి కానీ, ఈ యొక్క బియ్యం మాఫియా కానీ, సన్న బియ్యానికి సంబంధించింది కానీ, ఈ యొక్క గోధుమలకు సంబంధించినవి కానీ, మరి ఈ యొక్క ప్రజలకు లబ్ధిదారులకు మరి సరి అయిన టైంకు వాళ్ళకు గోధుమలు కానీ బియ్యం కానీ అందే విధంగా చేసేటువంటి చర్యలు మీరు తీసుకుంటారని ప్రజలు మాత్రం మిమ్మల్ని వేడుకుంటున్నారు. ఈ యొక్క భారత్ శక్తిలో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ చూసినాకనైనా, గ్లోబల్ 360 టీవీలో వచ్చినటువంటి ఈ యొక్క వీడియో చూసినాకనైనా మీరు స్పందిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా గ్లోబల్ 360 ద్వారా మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టీఫెన్ రవీంద్ర గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరిద్దరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ పౌర సరఫరాల శాఖలో జరిగేటువంటి ఈ యొక్క అవినీతిని కానీ, ఈ మాఫియాను కానీ, ఈ గోధుమలకు సంబంధించినటువంటి మాయాజాలం కానీ, ఈ గోధుమలు కిలోకు 10 రూపాయల చొప్పున అమ్ముతున్న డీలర్ల భాగోతం కానీ, మరి ఈ యొక్క దీని మీద దృష్టి పెట్టి సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాత్రం దృష్టి పెట్టాలి. ప్రజలకు, లబ్ధిదారులకు మరి అన్ని రకాల సరుకులు అందే విధంగా చూడాలని మాత్రం కోరుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త మనం 12 పేజీలో ఉంది. దీన్ని పూర్తిగా చూద్దాం. ఇక్కడ మాత్రం మరి మీరు గమనించండి, బంగారు తెలంగాణలో రేషన్ కష్టాలు, మంత్రి కమిషనర్ దృష్టి పెట్టాలి. ఇది రేషన్ దుకాణం. ఇక్కడ చూడండి ఒకసారి, స్టీఫెన్ రవీంద్ర గారి ఇక్కడ పైన కనిపించేటువంటిది మరి ఇక్కడ బంగారు తెలంగాణ అనుకుందామా వద్దా? మీరు చెప్పండి. బంగారు తెలంగాణ అనుకుందాం. బంగారు తెలంగాణ అంటే ఏంది? కిలో గోధుమలు 16 రూపాయలకు కొనేటువంటి బంగారు తెలంగాణ. అది డీలర్లు అమ్ముతున్నారు, వాళ్ళ చేతి వాటం. మరి దీని మీద అధికారులు స్పందించరు. కొన్ని చోట్ల గోధుమలే లేవు, 700 గ్రాములు ఇస్తున్నారని చెప్తున్నారు జిల్లా అధికారులు. ఇవన్నీ కూడా ఇప్పుడు వివరంగా మళ్ళీ వీడియోలో తెలుసుకొని అవసరమైతే స్టీఫెన్ రవీంద్ర గారిని మా గ్లోబల్ 360 టీవీ కలిసి దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా తీసుకొని ప్రజలకు తెలియపరిచేటువంటి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్గా హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి ఇదేదైతే లబ్ధిదారులను ఆగం పట్టించేటువంటి డీలర్లు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ రేషన్ సరుకులకు సంబంధించినటువంటి వ్యవస్థ మీద ఖచ్చితంగా మా గ్లోబల్ 360 టీవీ, భారత్ శక్తి పేపర్ కూడా సంయుక్తంగా మరి స్టీఫెన్ రవీంద్ర గారిని కలిసి మేము వివరణ తీసుకుంటాము. మరి మీరు చెప్పేటువంటి మాటలు కరెక్టేనా లేకుంటే అధికారికంగా ఉన్నాయా? మరి మేము ఆ కమిషనర్ అయినటువంటి స్టీఫెన్ రవీంద్ర గారి ద్వారానే మేము మొత్తం కూడా వివరాలు సేకరించి ఈ గోధుమల దోపిడీకి సంబంధించింది, ఈ గోధుమ స్కామ్ ఏం జరుగుతుంది, గోధుమలు ఎందుకు ఇవ్వట్లేరు, మరి ఈ విధంగా ఎందుకు జరుగుతున్నటువంటిది మేమైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. స్టీఫెన్ రవీంద్ర గారు, ఖచ్చితంగా మీరు ప్రజలకైతే ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవస్థలకు స్వస్తి చెప్పాలి. మీ ఆధ్వర్యంలో మాత్రం ఖచ్చితంగా ఈ పౌర సరఫరాల శాఖలో మాత్రం ఒక మార్పు తీసుకొస్తారని మాత్రం ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇది రేషన్ సంబంధించినటువంటి కష్టాలకు సంబంధించినటువంటి వార్త. ఇక్కడ చూడండి, లబ్ధిదారుల అవస్థలు. ఇక్కడ చూడండి, న్యాయమైన ధర దుకాణము, ఆహార సరఫరా శాఖ, రేషన్ షాప్ మెంబర్. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఎట్లా లైన్లు కట్టరు చూడండి. ఎండల ముసలోళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా లైన్లు కట్టి కిలోమీటర్ల కొద్దిగా ఉండి గంటల తరబడి, ఒక్కొక్కరు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కూడా నిలబడి ఈ బియ్యం తీసుకునేటువంటిది. మరి ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది ఏందనే దాని మీద ఈ స్టీఫెన్ రవీంద్ర గారితో మాత్రం ఖచ్చితంగా మేము వివరణ తీసుకుంటాము. వెళ్ళి మరి ఎందుకు జరుగుతుంది అవకతవకలు, ఈ డీలర్లు ఏంది, ఆ గోదాములు ఏంది, ఈ యొక్క గోధుమల స్కామ్ ఏంది,
ఒక్కొక్కరు ఒక రకమైన ఆన్సర్ ఇచ్చుడేంది. మరి ఎందుకు జరుగుతుంది ఇది, దీన్ని చెక్ పెట్టే విధంగా మాత్రం ఖచ్చితంగా గ్లోబల్ 360 టీవీ మాత్రం మరి ఈ యొక్క లబ్ధిదారుల పక్షాన మేము స్టీఫెన్ రవీంద్ర గారిని కలిసి మేము పూర్తి వివరణ తీసుకొని ప్రజలకు తెలియజేసే విధంగా మాత్రం ఒక ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. మరి దీనికి సంబంధించింది 12 పేజీల పూర్తిగా చూద్దాము. ఇది ఒక పెద్ద మాయాజాలంగా కనిపిస్తున్నటువంటి వార్త చూస్తున్నాం. మరి రేషన్ పరేషాన్ లబ్ధిదారుల అవస్థలు మనం మెయిన్ పేజీలో చెప్పుకుంది ఏదైతే ఉందో ఇది ప్రధానమైనటువంటి వార్త ఈరోజు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, బంగారు తెలంగాణలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు తెలంగాణ స్టేటు, ఇక్కడ కూర్చున్న ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. ఇక్కడ సన్న బియ్యం సంచి, ఇది పప్పు సంచి అని పెట్టిండు, పప్పు లేదు ఏం లేదు. ఇక క్యూ లైన్లో నిలబడ్డటువంటి సామాన్యుడి ఆవేదన చూడండి, ముసలోళ్ళ కాంచి ప్రతిరోజు ఇక్కడ ఏమంటారు ఈరోజు రేషన్ లేదు. ఎందుకంటే దీంట్లో కొంత వాస్తవం ఉంది, మీకు చెప్తున్నా. ఈ బోర్డు ఎందుకు పడుతుందంటే ఈరోజు స్టాక్ లేదని పెడుతుండ్రు. వాళ్ళు ఏం చేస్తుండ్రు, 3 నెలలకు సరిపడేటువంటి సరుకులు ఇవ్వాలంటే ఒక 30 మందికి ఇచ్చేది 3తోటే అయిపోతుంది. ఎందుకంటే 24 కిలోలు తీసుకుపోయేటువంటి లబ్ధిదారుడు 72 కిలోలు తీసుకుపోతుండు. అంటే వాళ్ళకు పట్టేటువంటి స్టాక్ ఏదైతే ఉందో ఒక షట్టర్లో వేసినటువంటి ఒక లోడు అది ఒక 10 మందికి 15 మందికి ఇవ్వగానే ఆ రోజు బియ్యం అయిపోతున్నాయి. అంటే అక్కడ ఏం చేస్తుండు, నో స్టాక్ అనేటువంటి బోర్డు పెట్టుండు. ట్రాన్స్పోర్ట్ లేదా అని అంటాడు. ఒక డీలర్ ఏమో 5 రోజులకు ఒకసారి ఇస్తుండు. ఏంటంటే ఇంకా నాకు రాలేదు అంటాడు, ఆయన ఉన్నాయి తొందరగా అయిపోయినాయి అంటాడు. ఇదంతా మాఫియా ఏం నడుస్తుంది అనేది మరి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మనం చెప్పేది. తెలంగాణ సప్లై డిపార్ట్మెంటు బంగారు తెలంగాణలో ఈ క్యూ లైన్లో కట్టినటువంటి సామాన్యుడి యొక్క ఆవేదన చూస్తే అర్థమవుతుంది. ఇక ఇక్కడ చూస్తే మరి చూడండి నిలబడి కష్టాలు, రేషన్ షాప్ ఇక్కడ మీరు గమనించండి. దీనికి సంబంధించినటువంటిది మనం క్లియర్గా చూద్దాం ఈ వార్త. బంగారు తెలంగాణలో రేషన్ కష్టాలు, పట్టణ ప్రాంతాల్లో రేషన్ పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. గ్రామాలలో పర్వాలేదు, గ్రామాల నుంచి మనకేం కంప్లైంట్స్ రాలేదు. ఎందుకంటే లిమిటెడ్ ఉంటాయి, దానికి ఒక లెక్క ఉంటుంది, ఎంతమంది వస్తున్నారు, డీలర్లకు ఎంత కోటా వస్తుంది అని అది ఆ నెలవారీగా ఇచ్చేటువంటిది మాత్రం అక్కడ క్లియర్గానే ఉంది. ఇది కేవలం మరి పట్టణ ప్రాంతాల్లో జరిగేటువంటి రేషన్లో అస్తవ్యస్తంగా మారినటువంటి దాన్నే మనం ఇక్కడ ప్రధానంగా తీసుకున్నాం. ఈ ప్రభుత్వం 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయడం వల్ల నిర్ణయించడంతో పాటు లబ్ధిదారులు మాత్రం కొంత కష్టాలు తెచ్చిపడ్డటువంటి మాట వాస్తవము. ఎందుకంటే ఒకేసారి భారీ మొత్తంలో సరుకులు వస్తుండటంతో వాటిని ఇంటికి తీసుకెళ్లడానికి కూలీలు లేదంటే ఆటో ఛార్జీల రూపంలో 200 నుంచి 300 వరకు అదనపు భారం పడుతుందనేది సామాన్యులు గగ్గోలు పెడుతున్నటువంటి వార్త ఇది. మరి ఏం చేయాలి, వాళ్ళేమో గోదాములు కాల్ చేయాలి, 3 నెలలు ఒకసారి ఇచ్చేద్దాము, ఎండలు తిరగాలంటే వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు. ఈ లబ్ధిదారులు 3 నెలలు ఎండలు తిరగడం కంటే 1 నెల తీసుకొని పోయి హాయిగా ఉండొచ్చు అనేదేమో ప్రభుత్వం ఆలోచిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మరి దానికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయనేది ప్రభుత్వానికి తెలియదా అంటే తెలుసు. ఒక లబ్ధిదారుడు 24 కిలోలు తీసుకుపోవాల్సినటువంటి వ్యక్తి సైకిల్ మీదనో బండి మీదనో మరి 72 కిలోలు తీసుకుపోవాలంటే బండి మీద తీసుకుపోలేడు, మోసుకపోలేరు. ఇంట్లో మళ్ళీ ముసలోళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. మరి వీటిని ఎట్లా తీసుకుపోవాలి? మళ్ళీ ఆటో ఛార్జీలు అంటే దాదాపు 200 నుంచి 300 అడుగుతారు ఆ బియ్యానికి, కింట బియ్యానికి. మరి దీంతో వీళ్ళు పరేషాన్ పడ్డటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే వాళ్ళు పనికి పోయేటోళ్ళు, వీళ్ళంతా కూడా రేషన్ సరుకులు బియ్యం తీసుకునేటోళ్ళు కూలీని ఆలో చేసుకొని మరి ఇతర ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి లైన్ కడితే ఆ రోజు మొత్తం వాళ్ళ పని పోతుంది. కూలీ పని పోయేటోనికి కూలి పని పోతుంది, ఆ డే అంతా ఇక కథమే. వాడు 6 గంటలకు 7 గంటలకు వచ్చి రేషన్ షాప్ ముందర నిలబడితే ఇట్లా బస్తాలు పెట్టి నిలబడలేక క్యూ లైన్లో నిలబడలేక కులబడ్డోళ్ళు ఉన్నారు. ఆడ కనీసం నీళ్లు కూడా లేవు. వాడు ఒక 4 గంటలు 3 గంటలు నిలబడతారు రేషన్ షాప్ దగ్గర, తాగుతానికి నీళ్ళు లేవు. పుసుకున్న వాడు పోయి నీళ్ళు తాగుదామని పోతే ఆడ లైన్ పోతుందని భయం, కొట్లాటలు, నేనంటే నేనని ఇట్లా బస్తాలు పెట్టుకుంటారు లైన్గా నిలబడలేక. ఇవాళ అయిపోయింది, టోకెన్ ఇస్తారు, రేపు వస్తాడు. వాడు తెల్లారొచ్చి మళ్ళీ ముందు పోతాడు, నిన్న అయిపోయింది ఇవాళ రమ్మన్నారని, లేకుంటే సర్వర్ బిజీ ఉందని నన్ను ఇవాళ రమ్మన్నారు, సగంలో ఆగిపోయింది అంటాడు. 3 నెలలకు ఇచ్చే దాంట్లో 1 నెల ఇవ్వగానే మళ్ళీ సర్వర్ బిజీ వచ్చింది, మిగతా 2 నెలలు రేపు తీసుకుంటూ పో అంటాడు. అట్లాంటి వస్తాడు. ఈ లైన్ కట్టిన వాళ్ళు వాంతో పంచాది. ఇది పెద్ద భయంకరమైన వ్యవస్థ. నేను డైరెక్ట్ నేను చూసిన ఈ అన్ని అవస్థలే. మరి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్యూ లైన్లలో నిల్చున్నటువంటి చివరికి డీలర్లు కూడా చేతి వాటం సరుకులు తక్కువగా, దాంట్లో వీళ్ళు అదును చూసుకొని డీలర్లు ఏం చేస్తున్నారంటే పెద్ద మొత్తంలో బియ్యం 3 నెలలు ఇస్తుంది కాబట్టి ఒక్కొక్కరికి 2 కిలోలు 3 కిలోల బియ్యాన్ని కూడా తక్కువ జోకినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి వీటి మీద తూకం మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులారా మీకు ఒకటే చెప్తున్నాము, మేము ఫోన్లు చేసినా కూడా మీరు బయటకు వెళ్తలేరు ఆఫీసులలంగా. మేము అడుగుతున్నాం, గోధుమలు రావట్లేవు,
దీనికి సమాధానం చెప్పి మీరు బోర్డులు పెట్టిర్రు బాగానే, సివిల్ సప్లై ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి అని పెట్టిర్రు, లేపుతుండ్రు, సంతోషం. జిల్లాధికారులు ఫోన్ చేయగానే లేపుతుండ్రు, కంప్లైంట్ లేపి సరి అయిన సమాధానం చెప్తలేరు, విచారణ చేస్తలేరు. ఏ ఏరియా నుంచి అయితే మీకు ఫోన్ వస్తుందో, ఉదాహరణకు ఎల్బీ నగర్ ఉంది, ఎల్బీ నగర్ నుంచి మీకు కంప్లైంట్ వచ్చినప్పుడు కన్సర్న్ మీ సూపర్వైజరో మీరో ఇన్స్పెక్టరో ఎవరో ఒకరు పోయి అక్కడ ఉన్నటువంటి షాపులలో ఏం జరుగుతుంది, అసలు గోధుమలు ఇస్తలేరని గొడవ పెడుతుండ్రు, 16 రూపాయల కిలో గోధుమలు అమ్ముతుండ్రని కంప్లైంట్ వస్తున్నాయి, అసలు గోధుమలే ఇస్తలేరని కొంతమంది చెప్తుండ్రు, 3 నెలల బియ్యం ఇచ్చేసరికి మేము ఇయ్యలేకపోతున్నాం అని డీలర్లు అంటుండ్రు. ఈ డ్రామా అంతా ఏం నడుస్తుంది అసలు? దీని మీద దృష్టి పెట్టమని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. ఇదంతా కూడా మేము ఈ వీడియో ద్వారా స్టీఫెన్ రవీంద్ర గారికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రము పట్టణాలలో, హైదరాబాద్ లాంటి మహానగరాలలో రేషన్ సరుకుల అస్తవ్యస్తం గురించి, అవకతవకల గురించి, ఈ యొక్క తక్కువ తూకం ఇచ్చేటువంటి డీలర్ల గురించి, దాంట్లో కిలో గోధుమలు 16 రూపాయలకు అమ్మేటువంటి అన్ని వివరాలతోటి వీడియో రూపంలో విత్ ఎవిడెన్స్ తోటి కమిషనర్ గారి దృష్టికి, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారికి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరి దృష్టికి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాం. దీంట్లో జరిగినటువంటి అవకతవకల మీద వాళ్ళతోటి వివరణ తీసుకుంటాం, తగు చర్యలు తీసుకోమని చెప్తాము. ఇలాంటి ఇంకొకసారి లబ్ధిదారులకు ఇలాంటి మరి ఇబ్బందులు రాకుండా ఈ యొక్క పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి మాత్రము దీన్ని చెక్ పెట్టే విధంగా మాత్రము గ్లోబల్ 360 టీవీ ఖచ్చితంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. ఇకపోతే గోధుమల పంపిణీలో డీలర్ల దందా అమ్ముకుంటారు. నేను చెప్తున్నా, డైరెక్ట్ వెళ్ళి చూసిన, నేను చాలా షాపులలో అడిగిన, నేను ఏమంటే డిస్టిక్ ఆఫీసర్లకు ఫోన్ కొట్టిన, సార్ ఇక్కడ గోధుమల సప్లై లేదంటారు ఏంది వాళ్ళు, దీనికి సంబంధించినటువంటిది వివరణ నేను స్టీఫెన్ రవీంద్ర గారితో తీసుకుంటాను. నేను ఖచ్చితంగా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ గోధుమలకు సంబంధించినటువంటిది మరి ఎవరెవరికి ఎంత డీడీ కడుతుండ్రు, ఎక్కడికి పంపిస్తారు, ఈ నెల ఎంత స్టాక్ రిలీజ్ అయింది, రంగారెడ్డి డిస్టిక్ ఎన్ని క్వింటాల గోధుమలు వచ్చినాయి, ఎల్బీ నగర్ జోన్కి సంబంధించినటువంటి ఒక్కొక్క డీలర్కు ఎన్ని క్వింటాలు ఇవ్వాలి, ఎంత వచ్చింది, వాళ్ళు ఎంత సేల్ చేశారు అనేటువంటి పూర్తి వివరాలు మాత్రం నేను వీడియోని ఖచ్చితంగా తీసుకొస్తాను. అది స్టీఫెన్ రవీంద్ర గారి దగ్గరది, ఎక్కడనో కాదు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేటువంటి ఆఫీసర్. ఆయన నీతి నిజాయితీకి ఒక మారు పేరు. కాబట్టి సివిల్ సప్లైలో జరిగేటువంటి ఈ మోసం ఏది ఉందో దాని గుట్టును మాత్రం ఖచ్చితంగా రద్దు చేసే విధంగా మేము దీని మీద గ్లోబల్ 360 టీవీ మాత్రం సీరియస్గా పనిచేసి దీన్ని చెక్ పెట్టి ఈ లబ్ధిదారులకు ఇలాంటి అవస్థలు లేకుండా చేసేటువంటి కార్యక్రమం మాత్రం చేస్తాం. ఇందులో ముఖ్యంగా గోధుమలు ఇస్తలేరు, ఇవ్వాల్సినటువంటి 5 కిలోల గోధుమలు ఎందుకు ఇవ్వట్లేరో దాని కథ ఏందో మేము తెలుసుకుంటాం, ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతాం. ఈ డీలర్ల భాగవతం ఏంది, ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఈ గోధుమల రాకెట్ ఏంది, ఏం జరుగుతుందో కూడా. మరి రేషన్ షాపులలో గోధుమల పంపిణీ అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కార్డులకు సరిపడా గోధుమలు రావడం లేదని సాకు చూపుతూ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్టాక్ ఉన్నా లేదని బుకాయిస్తూ పక్కదారి పట్టిస్తున్నటువంటిది వాస్తవం. ఇది నేను కూడా పోయినా రేషన్ షాప్కు, గోధుమలు లేవంటాడు ఆయన. గోధుమలు బియ్యం తీసుకున్న కాడ గోధుమలు ఉండవు, మళ్ళీ ఒక దగ్గర గోధుమలు ఉన్న కాడ మళ్ళీ ఆయన గోధుమలు ఇయ్యాడు. నువ్వు ఎక్కడ బియ్యం తీసుకున్నావు అక్కడనే గోధుమలు తీసుకుంటాడు. ఈ అన్ని వివరాలు ఖచ్చితంగా నేను స్టీఫెన్ రవీంద్ర గారితో, కమిషనర్ తోటి మాట్లాడి ఈ యొక్క సివిల్ సప్లైలో జరిగేటువంటి అవకతవకలు మొత్తం కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు, ఈ యొక్క జిల్లా అధికారుల కళ్ళు తెరిపించే విధంగా, డీలర్లకు మరి ఒంట్లో వణుకు పుట్టే విధంగా మాత్రం ఖచ్చితంగా దీని మీద నేను వివరణ తీసుకొని మళ్ళీ వీడియోతోటి మీ ముందరికి వస్తానని చెప్తున్నా. ఇప్పుడే చూడండి, వాస్తవానికి కిలో గోధుమలు 7 రూపాయలకు అందియాలి. వీళ్ళు ఎంత ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాల్సింది 7 రూపాయల కిలో చొప్పున 5 కిలోలు, 35 రూపాయలకు 5 కిలోల గోధుమలు నాణ్యమైనటువంటి. మళ్ళీ ఇట్లా కూడా పెద్ద మోసం చేస్తున్నారు. గవర్నమెంట్ పంపించేటువంటి మొదటి రకం గోధుమల్ని మార్పిడి చేసి రెండో రకం గోధుమలు తీసుకొచ్చి రేషన్ సరుకులలో అమ్మేటువంటి పరిస్థితి మేము చాలా చూపిస్తున్నాం. వీడియోలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఏ గోధుమలు అమ్మిండ్రు, ఎంత తుప్పు పట్టిన గోధుమలు అమ్ముతుండ్రు, ప్రభుత్వం ఎలాంటి గోధుమలు ఇస్తుంది, ఇవన్నీ కూడా శాంపిల్స్ పెట్టి స్టీఫెన్ రవీంద్ర గారి ముందర పెట్టి మీ డీలర్లు ఆడేటువంటి గోధుమల నాటకం ఎంత ఉందో నేను ఖచ్చితంగా దీని మీద మాత్రం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ 7 రూపాయలకు అమ్మాల్సినటువంటి గోధుమలను 16 రూపాయలు వసూలు చేస్తుండ్రు లబ్ధిదారులకు. ఎందుకు? జేబులు గుల్ల చేస్తుండ్రు. అడిగితే మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోపోరు, మేము అట్నే అమ్ముతాం అంటుండ్రు, మేము కిలో ఇస్తాం అంటుండ్రు. ఒక ఆయన ఏమంటాడు, 700 గ్రాములే ఉన్నది ఒక మనిషికి, ఒక కార్డుకు 700 గ్రాములే అంటే మేము ఇంకా పోనీ అని 300 గ్రాములు కల్పిస్తూ ఆయన ఇంట్లంగా ఇస్తుండు. డీలర్ ఇంట్లంగా ఆయన జేబులంగా ఇస్తుండు. 700 గ్రాములు ఇవ్వమని చెప్పినటువంటి సర్క్యులర్ ఎక్కడుంది? డిస్టిక్ ఆఫీసర్లు చూపించాలి,
కమిషనరు మన ఆర్డర్స్ ఇచ్చినటువంటి కాపీలు కూడా మేము ఖచ్చితంగా అన్ని కలెక్ట్ చేస్తాం, ఇవన్నీ ప్రజల ముందు పెడతాం, కమిషనర్ ముందు పెడతాం, డీలర్లందరూ కూడా మరి ఏ విధంగా దందాలు చేస్తున్నారో ఈ గోధుమలకు సంబంధించినటువంటి ఈ రాకెట్ మొత్తం కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ అడిగితే మామూలు ప్రజలు అడిగితే మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోపోరి, ఎవరిని చెప్పుకుంటో చెప్పుకోపో, నాకు రాలేదు, గోధుమలు ప్రభుత్వం ఇవ్వట్లేదు, పైన స్టాక్ లేదు, మేము బియ్యమే ఇస్తామని చేస్తున్నాం, గోధుమలు ఏడయ్యమంటుర్రు, ఈ బురకాయింపులు మళ్ళీ 16 రూపాయల కిలో చొప్పున అమ్ముకునుడు, ఈ దందా ఏంటిది అనేది స్టీఫెన్ రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళే తేల్చుకుంటాం. తూకంలో మాయాజాలం, బోర్డులు మాయం, నియమ నిబంధనల ప్రకారం ప్రతి రేషన్ షాప్ ముందు స్టాక్ వివరాలు ఉండాలి. ఆడ ఒక పట్టిక బ్లాక్ బోర్డు ఉంటుంది, గోధుమలు ఎన్ని వచ్చినాయి, బియ్యం ఎన్ని వచ్చినాయి, పప్పులు ఏమి వచ్చినాయి, ఎంత సేల్ అయినాయి, ఎంత స్టాక్ ఉందనేటువంటి వివరాలు మొత్తం కూడా అక్కడ ఉండాలి. అంటే ఇదంతా అలసత్వం ఏంటి సార్? మేము స్టీఫెన్ రవీంద్ర గారికి ఒకటే చెప్తున్నాం, మీరు బాగా చేస్తుండొచ్చు, మీ కింది స్థాయి ఆఫీసర్లు, జిల్లా స్థాయి ఆఫీసర్లు, ఈ ఎవరైతే ఉందో మరి ఒక జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క స్థానికంగా ఉండేటువంటి రేషన్ షాపులలో జరిగేటువంటి అవకతవకల మీద ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, విచారణ చేయాల్సిందే. మీరు చూడండి ఇప్పటికి ఎంత దందాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి గోధుమలు ఇచ్చారు, ఎన్ని నెలల నుంచి ఇస్తలేరు, ఇచ్చినా ఎంత ఇస్తుండ్రు, ఎంత వసూలు చేస్తుండ్రు అనేది మీరు స్థానికంగా ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గర ఎంక్వైరీ చేయమని మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ బోర్డులే ఉండే నిబంధనలు ఉండేటువంటి బోర్డులు చార్ట్ కనిపించదు. మరి ఇక్కడ చూసినట్లయితే ధరల పట్టిక ఎక్కడ ఉండదు. కానీ నగరంలోని మెజార్టీ షాపుల్లో ఇవి ఎక్కడ కనిపించడం లేదు. తూకాల్లోనూ డీలర్ల చేతివాటం అంటే జోకే దాంట్లో కూడా 100 గ్రాములు, 50 గ్రాములు, కిలో. ఈ నెల మాత్రము 3 నెలలకు ఇచ్చే బియ్యంలో మాత్రం ఒక్కొక్కరి దాంట్లో 2 కిలోల నుంచి 3 కిలోల తూకం తక్కువైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీని మీద కూడా దృష్టి పెట్టమని చెప్తున్నారు. తూకాల్లో డీలర్ల చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. 3 నెలల సరుకు కలిపి తీసుకునేటప్పుడు సుమారు 2 నుంచి 3 కిలోల వరకు తక్కువ వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అధికారులు మామూలు మత్తులో మునిగి తేలుతూ డీలర్లతో కుమ్ముకారు. ఇది చూడండి సార్, స్టీఫెన్ రవీంద్ర గారు, మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంత మ్యాటర్ ఉంది సార్, మీ దాకా వస్తున్నాయో లేదో ఫిర్యాదులు, మేము ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మాత్రం మీరు తెలంగాణ రాష్ట్రం ఈ నగరాల్లో జరిగేటువంటి ఈ యొక్క అవకతవకలు ఏదైతున్నాయో, ఈ రేషన్ షాపులలో జరిగేటువంటి మోసాలు ఏదైతున్నాయో, ఈ దోపిడీ వ్యవస్థ ఏదైతుందో, మరి ఈ డీలర్ల నుంచి జిల్లా ఆఫీసర్ల దాకా ఏం జరుగుతుందనేది మాత్రం మీరు ఒక విచారణ చేయమని మాత్రం మేము ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాం. డీలర్లతోటి కుమ్ముక్కైనటువంటి విషయం ఎంతవరకు అనేది మీరు తేల్చుకోండి. అందుకే తనిఖీలు చేయడం లేదని విమర్శలు. మేము ఏదైతే కంప్లైంట్ చేస్తున్నామో ఈ తనిఖీ చేసేటువంటి అధికారులు ఎవరు కూడా జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు డీలర్లను వచ్చి తనిఖీ చేసే పరిస్థితి లేదు. తూనికల కొలతలు కానీ, స్టాక్ ఉందా లేదా అని కానీ, ఎందుకంటే వాళ్ళ మామూలు అలా పోతున్నాయి. ఈ డీలర్లు ఇచ్చేటువంటి చేతివాటంతో అధికారులు ఎవరు కూడా ఇన్స్పెక్షన్ రావట్లేదు. నేను 2-3 సార్లు కాల్ చేసిన, గోధుమల గురించి, బియ్యం గురించి చేసిన, ఒక్కడు కూడా రావట్లే. పంపిస్తున్నాం, మా సూపర్వైజర్ని పంపిస్తున్నాం అని చెప్తాడు డిస్టిక్ ఆఫీసర్, ఎక్కడ కూడా రాలేదు, ఎవరు కూడా విచారణ చేపట్టలేరు. తనిఖీలు చేయమని చెప్తున్నాను. అందుకని తనిఖీలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా పౌర సరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంపిణీ తీరును పర్యవేక్షించాలని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. సార్ ఇక్కడ చూడండి, ఇది చాలా దారుణం. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు ఒక్కటే చెప్తున్నాం, మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, వస్తే సైలెంట్గా ఉంటుందో తెలియదు. మరి ముఖ్యంగా పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారికి, ఐపీఎస్ గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు వచ్చి ఒక 7-8 నెలలుగా వస్తున్నట్టుంది ఈ శాఖకు బదిలీ అయినటువంటి సందర్భంగా మరి ఇంత లోపాలు ఉన్నట్లు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో ఇప్పుడు మాత్రం మేము ఒక భారత్ శక్తిలో వచ్చినటువంటి ఆర్టికల్ ద్వారా, గ్లోబల్ 360 టీవీ ద్వారా, ఈ వీడియో ద్వారా మీకు మాత్రం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పట్టణాల్లో జరిగేటువంటి రేషన్ షాపులలో అవకతవకలు, లబ్ధిదారుల అవస్థల్ని, ఆ బాధలు పడకుండా మీ దృష్టి పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు, మీరు కూడా మీ ఇద్దరు కలిసి ఈ రేషన్ షాపులలో జరిగేటువంటి అవకతవకలకు, గోధుమలకు సంబంధించినటువంటిది కూడా ఇవన్నీ కూడా విచారణ చేసి జిల్లా అధికారులు ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేసే విధంగా వాళ్ళకి ఆర్డర్ పాస్ చేయాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. త్వరలోనే మేము మంత్రి గారిని కలుస్తాము, వివరణ తీసుకుంటాం. త్వరలోనే స్టీఫెన్ రవీంద్ర గారు కమిషనర్ గారిని కూడా కలిసి దీని మీద మేము ఒక వివరాలు తీసుకొని మళ్ళీ ప్రజలకు చేరవేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి దీనికి సంబంధించినటువంటి ఇది చూడండి ఎంతవరకు ఏముందో ఈ ప్రజలు కోరుకుంటుండ్రు. ఎండలో వడదెబ్బ, కనీస సౌకర్యాలు శూన్యం.
మండిపోతున్న ఎండల్లో వృద్ధులు మహిళలు గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోతున్నారు అక్కడ. అంటే డీలర్లు ఏమంటారు, మా ఇబ్బందులు మాకున్నాయి, మేము నీళ్ళు ఎడదాపియము, నిప్పులు ఎడదాపియము, మాకు అది సర్వర్ బిజీ వస్తుంది, బయోమెట్రిక్ చేయించుకోవాలి, బియ్యం పోసుకోవాలి, వచ్చిన వాళ్ళతో పంచాయతీ పడాలి, ఇవన్నీ చూసుకుంటా మంచిలు దాపించుకుంటా వాళ్ళ కుర్చీలు వేసి కూర్చోబెట్టుకుంటా మా పని ఇది. మేమే చేస్తున్నాము. 3 నెలల బియ్యం ఒకసారి ఇవ్వంటే మేము స్టాక్ పెట్టుకోలేక ఇయ్యలేక ఆ సర్వర్ బిజీ ప్రాబ్లం తోటి ఇవన్నీ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకా మేము మంచి లేడ దాపియమని డీలర్లు అంటున్నారు. ఇక్కడ చూడండి మరి, మండిపోతున్న ఎండల్లో వృద్ధులు మహిళలు గంటల తరబడి క్యూ లైన్లో చూస్తున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోవడంతో లబ్ధిదారులు అస్వస్థతకు గురవుతున్నారు. కూలి పని వదులుకొని గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఆటో కిరాయిలకే సగం డబ్బులు పోతున్నాయి. అధికారులు స్పందించి ధరల పట్టికలు ఏర్పాటు చేయాలి, అక్రమాలకు పాల్పడుతున్న డీలర్పై చర్యలు తీసుకోవాలని ఇక్కడ మరి వేముల కొండల్ మరి అనేటువంటి ఒక సోషల్ యాక్టివిటీస్తో ఇక్కడ కోరుతున్నటువంటి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి వార్త చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు మరి ఇలాంటి 3 నెలలకోసారి ఇచ్చి ఎండాకాలంలో పెట్టినటువంటి దానికి మరి ఇక్కడ వందల మంది అక్కడ లైన్లో వచ్చి నిలబడ్డటువంటి వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్ళన్నా ఏర్పాటు చేయాలని చెప్పి, తర్వాత వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి త్వరలోనే ఇలాంటి రేషన్ పరేషన్ అనే దానికి లబ్ధిదారుల అవస్థకు చెక్ పెట్టే విధంగా ఉండాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. వీళ్ళ పక్షాన ఇక్కడ కొండల వేముల అనేటువంటి ఒక సోషల్ యాక్టివిస్టు ఈ రేషన్ సరుకులలో జరిగేటువంటి అవకతవకల మీద మరి ప్రజలకు ఇవన్నీ కూడా క్లియర్గా అందే విధంగా మరి చేసేటువంటి యాక్టివిటీ చేస్తున్నటువంటిది ఇక్కడ ప్రధానంగా మనం వార్త చూడవచ్చు.